అందరికీ నమస్కారం అండి. ఈరోజు సింపుల్ ట్యాజిల్ చూపిస్తాను మీకు. దానికోసం నేను ఒక రింగ్ తీసుకున్నాను. 6 స్టాండ్స్ థ్రెడ్ తీసుకుని దానికి 2 టైమ్స్ ముడేసాను. తర్వాత నీడిల్ తీసుకుని సెంటర్ నుంచి తీసి లాక్ చేసి ఒక సింగిల్ చైన్ వేసాను. తర్వాత దీని నుంచి డబల్ క్రోషెట్ డిజైన్ వేస్తున్నాను. నేను సింగిల్ క్రోషెట్ అంటే ఏంటి, డబల్ క్రోషెట్ అంటే ఏంటి, త్రిబుల్ క్రోషెట్ వీటి గురించి సెపరేట్ వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో డబల్ క్రోషెట్ డిజైన్ వేసుకుంటున్నాను. దీనికి మొత్తం 30 టైమ్స్ ఈ డబల్ క్రోషెట్ చైన్స్ వేసానండి. ఈ లోపల ఎక్స్ట్రా ఉన్న ముడి వేసి ఉన్న థ్రెడ్ ఉంది కదా, అది కట్ చేసేయండి. కట్ చేసి 30 టైమ్స్ రిపీట్ చేయండి ఈ డబల్ క్రోషెట్ని. లాస్ట్లో ఫస్ట్ వచ్చిన వేసిన చైన్ దగ్గరగా లాక్ చేయండి. తర్వాత 2 సింగిల్ చైన్స్ వేసి థ్రెడ్ని కట్ చేసి ఈ బయటికి లాగారంటే అక్కడికి అది లాక్ అయిపోతుంది. చూసారా ఎంత సింపుల్గా నీట్గా కనిపిస్తుందో. తర్వాత వేరే కలర్ తీసుకుని ఆ లాక్ వేసిన చోట కాకుండా కాస్త దూరంలో మళ్ళీ ఆ దారం లాగి 2 ముళ్ళు వేసుకోండి. 2 ముళ్ళు వేసుకున్న తర్వాత సేమ్ ఇందాక దింపిన చోటే మళ్ళీ దారం దింపి మళ్ళీ నిడిల్ని దింపి లాక్ చేయండి. లాక్ చేసిన తర్వాత దాని పక్క దాంట్లోనే మళ్ళీ సింగిల్ చైన్ వేయండి. సింగిల్ చైన్ వేసిన వెంటనే ఏం చేస్తారంటే మీరు నిడిల్ మార్చండి. నేను వాడేది 11 నెంబర్. సో ఇప్పుడు నిడిల్ మార్చి 12 నెంబర్ తీసుకుని దానికి 3 పూసలు ఎక్కించండి. ఎందుకంటే 11 నెంబర్ నెక్ కొంచెం పెద్దది ఉంటుంది. ఈ పూసలు చిన్నవి కాబట్టి తొందరగా దిగు. ఈ 12 నెంబర్ నిడిల్ నెక్ చిన్నది ఉండటం వల్ల మీకు ఫ్రీగా పూసలు అన్నవి దిగిపోతాయి. ఇలా 3 టైమ్స్ 3 పూసలు ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఆ సైడ్ ఉన్న దానికి లాక్ చేయండి. అలా 3 టైమ్స్ సింగిల్ లాక్స్ వేసిన తర్వాత మళ్ళీ 3 పూసలు ఎక్కించుకుని 3 సింగిల్ లాక్స్ చేయండి. అలా 7 టైమ్స్ రిపీట్ చేశాక ఎక్స్ట్రా 2 చైన్స్ సింగిల్ చైన్స్ వేసుకుని థ్రెడ్ని కట్ చేసేయండి. కట్ చేసాక మీకు అపీరియన్స్ అన్నది చాలా నీట్గా కనిపిస్తుంది. ఇంకా నీట్గా చేయడానికి మీరు గ్లూ ఉంటుంది కదా, ఆ గ్లూ తీసుకుని కొంచెం వెనక్కి అతికించండి. అతికించిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ పార్ట్ని వెనక్కి స్టిక్ చేసేయండి. స్టిక్ చేసేసి ఆ ఎక్స్ట్రా థ్రెడ్స్ని కట్ చేసేయండి. ఇప్పటికే చాలా ఎలిగెంట్ లుక్ వస్తుందండి. మీరు చీరకి కనుక వేలాడ తీసుకుంటూ వేయాలి చీర చెంగు అనుకుంటే ఒక రౌండ్ బిట్ ఈ పూసలు లేని చోట అతికించి హ్యాంగ్ చేసుకోవచ్చు. అలా కాదు చీరకి కొంగుకి అటాచ్ చేసుకోవాలంటే ఇంకా ఎక్స్టెన్షన్ కావాలి అంటే ఈ 140 పోగులు ఉన్న సిల్క్ దారాన్ని తీసుకుని దాన్ని ట్యాజిల్ కింద ప్రిపేర్ చేసి మధ్యలో ఏదైనా ఫ్లవర్ బీడ్ వేసి మీరు అటాచ్ చేసుకోవచ్చు. అది ఇంకా ఎలిగెంట్ లుక్ వస్తుంది. మీ శారీకి అయితే చాలా బ్యూటిఫుల్, అసలు వేరే రిచ్ లెవెల్ తీసుకొచ్చేస్తుంది. మీకు కావాల్సిన విధంగా మీరు అటాచ్ చేసుకోవచ్చు. నేను 2 విధాలుగా కూడా మీకు షార్ట్ వీడియోస్ చేసి పెడతాను. దానివల్ల మీకే చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కదా. 2 కూడా ఒక వీడియో చేసి మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలపండి. నన్ను ముందుకు తీసుకెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి.